మన ఆస్థా. ఓకే, కేటీఆర్ A1 అంట. కేటీఆర్ A1 ఫార్ములా ఈ రేసుపై ఏసీబీ కేసు. ఏసీబీ కేసు 4 నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్, నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసే ఛాన్స్. ఇంకా ఎన్ని రోజులు అన్న, ఇది ఏదో సినిమా ఉంటుంది. A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి. కీలక డాక్యుమెంట్లతో ఎఫ్ఐఆర్ ను కోర్టులో దాఖలు చేసిన ఏసీబీ, అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే సీజన్ 10 కోసం అగ్రిమెంట్లు, బ్రిటన్ కు 46 కోట్లు ట్రాన్స్ఫర్, ఆర్బీఐకి చెప్పకుండా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి చెల్లింపులు. వావ్. నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే చేసినట్లు అరవింద్ అంగీకారం. విదేశాలకు డబ్బు పంపినందుకు ఇప్పటికే 8 కోట్ల ఫైన్ కట్టిన హెచ్ఎండి. నాకు డౌట్ వస్తుంది అన్న, ఇది చదువుతుంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కదా ఇట్లా అన్నట్టు మీరేమైనా ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు? మీరు కూడా లీడర్ చేస్తున్నా అంటే ఒక్క దగ్గర నిలబడితే కొంచెం నాకు అంటే నా హాబీ ఒక్క దగ్గర ఇట్లా నిలబడలేను. నిన్న రాహుల్ గాంధీ గారు ఇట్లా అంటున్నట్టు, సచిన్ టెండూల్కర్ ఇట్లా అన్నట్టు మీరేమైనా ప్రాక్టీస్ చేస్తున్నారని నాకు డౌట్. ఎన్ని రోజులు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే కొంచెం తిమిరి లెక్కినట్టు అవుతుంది ఎక్కువసేపు నిలబడితే. అట్లా మనం ఒక దగ్గర కూర్చునే రకం కాదు కదా. అయితే ఇప్పుడు ఈ సీన్ లో చూడుర్రి, కేటీఆర్ ఏమని పెట్టారు ఎక్సెట్రా. అయితే ఇప్పుడు చూడుర్రి, నాటు మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే చేసినట్లు అరవింద్ అంగీకారం. ఇది వాంగ్మూలం. ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది, ప్రెషర్ చేసింది, నేను చెప్పినా అని కూడా చెప్తాడు. మళ్ళీ అది కాకుండా వేరే వ్యాలిడ్ ఎవిడెన్సెస్ అయితే చూపుతున్నారు. ఏందని అంటే డైరెక్ట్ బ్రిటన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిర్రు, హెచ్ఎండి ఆల్రెడీ ఫైన్ కట్టింది, మళ్ళీ తప్పు చేస్తేనే ఫైన్ కడుతుంది హెచ్ఎండిఏ, ఫారిన్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసినందుకు ఏదో చేసినట్టు ఉంటుంది. ఇట్లాంటి కీలకమైన ఎవిడెన్స్లు తీసుకొని పోతే గిట్లా పోతారు. ఒక పని చేద్దాం, నేనేమంటున్నా అంటే దీని మీద కంప్లీట్ చిట్టా రేపు ఇప్పుదాం. నేను చదవలేదు, మీరు అన్న కరెక్ట్ ఏంటంటే సో టైం తీసుకొని ఇప్పడంలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఏదో చెప్పాలా న్యూస్ అన్న చెప్పడం కాదు, ఇప్పుడు కూడా చదవచ్చు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్సెట్రా ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్ ఫిర్యాదు మేరకు 13(1)A రెడ్ విత్ 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. అంటే ఇది పెట్టి ర్యాక్లో కరెక్టే, ఇది సెకండ్ పేపర్లో ఏమన్నా డీటెయిల్స్ ఇచ్చిరా చూద్దాం. ఈ ఎలుగులో ఏవి చక్కగా ఇచ్చి పడరు, ఆ పేరే వెలుగు అంతే. ఇచ్చిండ్రా ఫ్రంట్ పేపర్లో దిశాలు ఇచ్చిరట, చూద్దామా. కేటీఆర్ పై కేసు. ఓకే, 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు. ఫార్ములా ఈ కార్ రేసు ఇష్యూలో 55 కోట్ల అక్రమాలు, ప్రభుత్వం అనుమతి లేకుండానే నిధులు ట్రాన్స్ఫర్, అతిక్రమించినందుకు హెచ్ఎండిఏకు భారీగా పన్ను. ట్రైపార్టీ అగ్రిమెంట్ అమల్లో ఉండగానే తప్పుకున్న స్పాన్సర్స్, హెచ్ఎండిఏను ప్రమోటర్గా చేస్తూ మరో అగ్రిమెంట్, ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఏసీబీ రంగంలోకి అధికారులు, నిధులు గోల్మాల్ను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం, అసెంబ్లీ సమావేశాల అనంతరం అరెస్టు చేసే ఛాన్స్, హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కేటీఆర్, ఏసీబీ స్పెషల్ బృందాలు ఏర్పాటు, అధికారులతో ఏసీబీ డీజీ ప్రత్యేక సమావేశం. ఇది మొత్తం చదువుదామా? చూద్దాం. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సెక్షన్స్ పెట్టిండ్రు. ఇప్పుడు నాకు ఇంతవరకు అర్థం కాలేదు ఏంటని అంటే ఇది ఒక లీగల్ నోటీస్ అయిపోయింది. ఇప్పుడు ఆయనకు పేపర్లో వేసినాం కదా, చదువుకోలేదు అని అంటారు. ఆయన కూడా నేను అసెంబ్లీలో మాట్లాడతా, నేను కూడా చర్చకు సిద్ధం అని చెప్పిండు. ఏం పీక్ రాదేం పీక్ కట్టలు కట్టేది, నేను ఆదేశిస్తే చేస్తారా అని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగుల మీదకి ఆయన నూపుతాడు. అంతే కదా, సింపుల్గా నేను అంటున్నా. సో నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ తన అఫిడవిట్ దాఖలు చేయని, దాని తర్వాత కేటీఆర్ కూడా ఖచ్చితంగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తాడు. ఇట్ విల్ గో టు ది కోర్ట్ ఆఫ్ లా. అరెస్ట్ చేయగానే అయిపోదు కదా. ఓకే, ఆయనకు కూడా ఆఫ్ కోర్స్ ఆయన లిబర్టీ ఆయనకు ఉంటుంది కదా. ఒక నిమిషం.